నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నాగరాజు గారు. ఒక ప్రొఫెషనల్కి ఉండాల్సినటువంటి అంటే ఒక ప్రొఫెషనల్ సేల్స్ మ్యాన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి సార్ అసలు? ఓకే. సో మిత్రులారా, చాలా అద్భుతమైన విషయం. బహుశా నేను చెప్తున్నాను, ఈ ఛానల్ చూస్తూ ఉంటే మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదండి, అన్నీ తెలుసుకుంటున్నారు. ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్తున్నారు మీకు. ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్. ఒక ప్రొఫెషనల్గా మీరు ఎదగాలంటే ఏంది? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అంటే ఏంది? ఫస్ట్ ఇంప్రెషన్, మిమ్మల్ని చూడగానే మీతో మాట్లాడబుద్ధి కావాలి, చూడగానే మిమ్మల్ని మీరు అట్రాక్ట్ అయిపోవాలి. ఎవరన్నా ఫ్రెండ్ వస్తే వచ్చాడు అనాలి, వచ్చాడు అనొద్దు. అంటే దాని అర్థమైంది, మనం ఎలా ఉన్నాము వాళ్ళతో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎలా ఉంటాం ఫస్ట్ చెప్తున్నాను చూడండి, చాలా సింపుల్ ఎటికెట్. మిస్టర్ రమ్మి శర్మ స్వర్గస్థులు అయ్యారు, వారి పేరు చెప్తున్నాను. వారు ఒక బుక్ రాశారు. వారు అద్భుతంగా దీన్ని భారతదేశంలో అందరు కార్పొరేట్స్కి చెప్పారు. ఎలా ఉండాలి ఒక ప్రొఫెషనల్ సేల్స్ మ్యాన్, ప్రొఫెషనల్ పర్సన్, ప్రొఫెషనల్ ఆర్ ఏదో ఒక టీచర్, ఒక 10 మందిలో ఉండేవారు ఎలా ఉండాలి చెప్పారు. ఫస్ట్ తల నుంచి మన షూ వరకు ఒక కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అంటే ఫస్ట్ మేము చూడగానే అట్రాక్ట్ కావాలి మిమ్మల్ని. ఫస్ట్ జుట్టు, ఉన్న జుట్టు నీట్గా ఉండాలి, ఉంటే లేకుంటే మనం ఏం చేయలేము, దానికంటే అదృష్టవంతులు లేరు. 2, కళ్ళు. ఎప్పుడు కూడా కళ్ళలో పెట్టి చూడాలండి. ఇలా చూశారనుకోండి మీరు, అక్కడ ఏంటంటే మీరు అక్కడ మీ ప్రొడక్ట్ పైన, మీ కాన్సెప్ట్ పైన మీకు నమ్మకం లేనట్టు ఇలా చూస్తూ మాట్లాడండి. అంటే మరీ ఇలా చూడదు, స్టీరింగ్ చేయదు, ఓకే, అలా చూస్తూ మాట్లాడండి. అప్పుడు ఏమైందండి, మీ కళ్ళ నుంచి నిజాలు తెలుస్తాయండి. ఇక 3ది చాలా ఇంపార్టెంట్ అండి, చిరునవ్వు. చిరునవ్వును వదిలిపెట్టకండి మిత్రులారా. ఎందుకు తెలుసా? పుడుతున్నప్పుడు ఏడుస్తూ పుట్టాం, వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం. ఉన్న ఈ చిన్న లైఫ్లో నవ్వుతూ నవ్విస్తుండొచ్చు కదా. స్మైల్ బాస్. నేను ఒక విషయం చెప్తాను, నా షో వింటున్న వాళ్ళందరూ కూడా ఒక 3 చోట్ల తప్పించి జీవితాంతం నవ్వుతూ ఉండండి బాస్, చిరునవ్వుతూ ఉండండి. ఎవరైనా చనిపోయినప్పుడు, బాధలు దుఃఖాలు ఉన్న వాళ్ళను, మరి చెడు అలవాట్లు, చెడు పనులు అయినప్పుడు, మరి లాస్ట్ నీకు తెలిసిన వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు, ఈ 2-3 విషయాలు తప్పించి నవ్వుతూ ఉండండి. మొబైల్ పోయింది, ఏం చేయాలి, మొబైల్ పోయింది అనాలి. ఎడిస్తే దొరకదు, ఇంతవరకు దొరకలే, ఓకే, బస్ మిస్ అయింది అంతే. ఏం చేస్తారు మీరు? ఫెయిల్ అయ్యారు ఎగ్జామ్లో, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, కొంతమంది పాస్ అయ్యారు, వాళ్ళు మళ్ళీ రాయక్కర్లేదు. ఐ గాట్ ఎవర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ రైట్ వన్స్ అగైన్. పాజిటివ్గా మాట్లాడండి బాస్, అంతే. ఒక అమ్మాయి నో అన్నది, ఏం చేస్తారు? అంతకంటే మంచి అమ్మాయి వస్తుంది నీ లైఫ్లో. ఒక అబ్బాయి వద్దన్నాడు, ఇంకో అమ్మాయి, అంతే బాస్. నువ్వు చిరునవ్వుతో పెడితే లైఫ్ బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు సేల్స్ పర్సన్, మార్కెటింగ్లో 10 మందిలో ఉండేవాళ్ళు చిరునవ్వుతో ఉండాలి. నెక్స్ట్ షేవింగ్ అండి. గడ్డం పెంచుకుంటే ట్రిమ్మింగ్ చేసుకోవాలి, లేదంటే గాలికి వదిలిపెట్టద్దు, అక్కడిక్కడ వదిలిపెట్టద్దండి. ఉంటారండి, రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు మంచిగా ట్రిమ్మింగ్ చేసుకోండి. మీరు ట్రిమ్మింగ్ చేసుకోకుండా ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇలా ప్రొడక్ట్ అంతే. నువ్వు షేవింగే చేసుకో, నీ ప్రొడక్ట్ మేము మెయింటైన్ చేస్తావు. ఓ ప్లాట్ కొన్నావు అనుకోడు, బాబు నువ్వు సరిగ్గా మేనేజ్ చేసుకుంటలేవు, మా ప్లాట్ 10 ఏళ్ళు తర్వాత అమ్ముతాం, 10 ఏళ్ళ తర్వాత ఎలా మెయింటైన్ చేస్తారు? ఏ ప్రొడక్ట్ అయినా కావచ్చు, నీట్గా ఉండాలండి. షర్ట్ ఎప్పుడు కూడా లైట్ కలర్ ఉండాలండి. మళ్ళీ చెప్తున్నాను, లైట్ కలర్ షర్ట్ వేసుకోవాలి. ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి, ఫుల్ స్లీవ్స్ లైట్ కలర్ షర్ట్ ఉండాలి. బెల్ట్ మీకు కనపడకపోవచ్చు, బెల్ట్ మాత్రం బ్లాక్ కలరే ఉండాలి. ఇక్కడ బక్కలు అని ఉంటుంది, బక్కల మీద ఏమేమో రాసి ఉంటుంది, ఐ లవ్ యూ, యూ కమ్ము, ఐ అట్రాక్ట్ ఏమో రాసి ఉంటుంది. చూస్తూ ఉంటారు, అమ్మో వీడి డేంజర్ అనుకుంటాడు. నీట్గా ఉండాలి. బ్లాక్ కలర్, డార్క్ కలర్ ట్రౌజర్ వేసుకోవాలండి. షూస్ మాత్రం కంపల్సరీ బ్లాక్ షూస్ విత్ లేస్ ఉండాలి. ఇది ప్రొఫెషనల్ ఎటికెట్. మీకు డౌట్ వస్తుంది, ఎందుకు సార్ పైన లైట్ కింద డార్క్? ఎందుకంటే చాలా సింపుల్ అండి. ఒక వాటర్ బాటిల్లో, ఎగ్జాంపుల్గా ఇక్కడ వాటర్ బాటిల్ ఉందండి. వాటర్ బాటిల్లో, ఓకే, ఈ వాటర్ బాటిల్లో నేను కొద్దిగా మట్టి కలిపి ఇలా షేక్ అయితే మొత్తం మట్టి అవుతుందండి. అదే 2 గంటలు పక్కకు పెట్టామనుకోండి, మట్టి కిందికి వస్తుంది. మట్టి బరువు కిందికి వస్తుంది, వాటర్ పైకి వెళ్తుంది. ఆకాశం పైన ఉంటుంది, భూమి కింద ఉంటుంది, గాలి పైన ఉంటుంది, బరువు కింద ఉంటుంది. బరువులు ఇప్పుడు కింద ఉండాలి, హెవీ కలర్స్. లైట్ ఇప్పుడు పైన ఉండాలి. అది అట్రాక్టివ్ అండి, అంతే. ఆ బుక్ నుంచి చెప్పాను నేను, నా సొంతంగా నేను అలాగే ఫాలో అవుతుంటా. కాబట్టి టై కట్టుకునేది మాత్రం ఎప్పుడు కూడా యూ ట్రై టు మెయింటైన్ ఎ రెడ్డిష్ కలర్, యువర్ డామినేటింగ్ క్యారెక్టర్ అన్నట్టు వీలుంటే, ఓకే. సో దిస్ ఆల్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక లక్షణం అండి. దాని తర్వాత సేల్స్ మార్కెటింగ్లో 2వది, ఆఫ్టర్ డ్రెస్సింగ్ తర్వాత నేర్చుకోవాలండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ 100% ఉండాలి. ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఓ డాక్టర్ దానికి వెళ్ళారనుకోండి, ఆయన అంటాడు, నేను ఎప్పుడూ చదువుకున్నానండి, నాకు గుర్తులేదు, కానీ 200 రండి ట్రీట్మెంట్ ఇస్తాను, వెళ్తారా మీరు? యూ కెనాట్ గో. ఎక్కడే వాళ్ళు కూడా చూడండి, చదువుకుంటూనే ఉంటారు, నేర్చుకుంటూనే ఉంటారు. డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, ప్రొఫెషనల్స్ కానీ. మీరు ఒక ప్రొఫెషనల్గా కాదలుచుకుంటే మీ ప్రొడక్ట్ కాన్సెప్ట్ ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ప్రోడక్ట్ కాన్సెప్ట్ ఉండాలి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో నీకు తెలవాలి, కంపెనీ గురించి తెలవాలి. ఒక రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, ప్లాట్ గురించి, వెంచర్ గురించి పక్కా నాలెడ్జ్ ఉండాలి, ఆ ఏరియాలో ఏమేమి ఉన్నాయో తెలవాలి మీకు. అప్పుడే మీరు ప్రొఫెషనల్గా ముందుకెళ్తారండి. అంతేగాని అలా వచ్చాను సార్, 6 నెలలు పనిచేశాను సార్, ₹1 రాలేదు సార్, క్లాసులు విన్నాను సార్, ₹1 రాలేదు సార్, ఏం వింటే ఏం లాభం బాస్, విన్నది అమలు పరచాలి. అంటే ప్రొఫెషనల్గా డెవలప్ కావాలంటే నీ ఆహార్యము అంటే నీ డ్రెస్సింగ్తో పాటు నీ మాట మార్చాలి, నీ పని మార్చాలి. ఇంకా పవర్ఫుల్ టెక్నిక్ చెప్తానండి ఇక్కడ. ఒక 5 విషయాలు వదిలిపెట్టుకోవాలి మిత్రులారా మీరు. 5 విషయాలు, సేల్స్ మార్కెటింగ్ పర్సన్ 5 విషయాలు వదిలిపెట్టుకోవాలి. ఏం తెలుసా? సమయపాలన లేకపోవడం అండి. నేను 10కి వస్తా అంటారు, 10కి రారు. 2కి వస్తా అంటారు, 2కి రారు. ఏమోనండి, మన ట్రాఫిక్ ప్రాబ్లం పడుతుంది, దానికంటే ముందు 5 నిమిషాల ముందు, 10 నిమిషాలు, 1 అవర్ ముందు మెసేజ్ పెట్టాలి, ఐఎమ్ అనేబుల్ టు కమ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను వస్తాను టైంకు. దట్ ఇస్ కరెక్ట్ అండి. నువ్వు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పనులను మానేసుకుంటారు, గంట తర్వాత వెళ్తారు. యూ విల్ నెవర్ బీ, నువ్వు అనుకున్న ప్రోడక్ట్ ఎప్పుడు సేల్ కాదండి. బికాజ్ వాళ్ళ నెగిటివ్ వస్తుంది. టైం మేనేజ్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని డిసిప్లిన్ అంటారు కంపల్సరీ. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలండి. డ్రెస్సింగ్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్, థర్డ్ పాయింట్. నీకు ఏ భాష వచ్చన్నది ఇంపార్టెంట్ కాదు బాస్, వాళ్ళకి ఏం భాషనో ఆ భాషలో మాట్లాడు. ఓకే, ఇక సేల్స్ పర్సన్ ఏమైందో చెప్తానండి. ఒక ఆర్మీ మేజర్ జనరల్, ఓకే, అక్కడ హైదరాబాద్ బొల్లారం ఏరియాలో ఉంటాడు. ఒక సేల్స్ పర్సన్ వెళ్ళాడు ఒక ప్రోడక్ట్ అమ్మడానికి. వెళ్తే తో తెలుగు మే బాత్ కడితే హిందీ మే బాత్ కడితే అనట. సార్ నాకు తెలుగు వచ్చు సార్, ప్లీజ్ గెట్ అవుట్ అనట. సార్ చాలా పెద్ద పార్టీ సార్. అప్పుడు నాకు ఫోన్ చేశాను ఒక క్లాసులో విని, ఏందండి సార్ నాకు రాదు సార్ అంటారు. రాకుంటే ఏం చేస్తావు బాబు, వదిలిపెట్టుకుంటావా? ఎప్పుడు కూడా నీకు రాకుంటే వదిలిపెట్టకండి, వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళండి. ఏమండి, మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు వేరే దేశాలకు వస్తే అన్ని దేశాల భాషలు వాళ్ళకి రావండి. ఆ దేశం ప్రధానమంత్రికి, రాష్ట్రపతి కూడా ఆ భాష రాదండి, మన భాష హిందీ రాదని, తెలుగు రాకపోవచ్చు. రానప్పుడు పక్క వాళ్ళని సపోర్ట్ తీసుకోవాలి, తప్పేముంది, ఏం కాదు. యూ టేక్, నువ్వు వదిలిపెట్టకు ప్రాస్పెక్ట్ను, కస్టమర్ వదిలిపెట్టకు. యూ టేక్ సంబడి హెల్ప్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఏం కాదు. అప్పుడు ఏమనుకుంటు తెలుసా? సార్ ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ సార్, ఐ బ్రాట్ మై ట్రాన్స్లేటర్. అబ్బో, ఈయనకి ట్రాన్స్లేటర్ కూడా. నీ వాల్యూ పెరుగుతుంది బాసు, నీ వాల్యూ పెరుగుతుంది. అంటే ఏది కూడా గివప్ చేయండి. నాకు ఇదే భాష వచ్చు, నువ్వు నేర్చుకో. నో, నీకు తెలియదు. వాళ్ళ భాష వెళ్ళాలి, వాళ్ళ మాటలు, వాళ్ళ యాసలో అవసరమైతే యాస అండి, యాక్సెంట్, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, 100 కిలోమీటర్కి యాస మారుతూ ఉంటుంది, యాక్సెంట్. వాళ్ళ యాక్సెంట్లో మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తారు. మనము మన యాసలో మాట్లాడి వాళ్ళ యాక్సెంట్ తీసుకోకుంటే రిజెక్ట్ చేస్తారు. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సేల్స్ మెన్ అంటే వాటర్ లాగా ఉండాలి బాస్, అలా ఏది కలిపినా తీసుకోవాలి, అలా ఉండాలి. అప్పుడు సేల్స్ మెన్ సక్సెస్ అవుతాడు. సేల్స్ మెన్ సక్సెస్ కావాలంటే ఇంకో లక్ష్యం ఏంటంటే, మొహమాటము ఉండకూడదు, అలసత్వం ఉండకూడదు, పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు. పోస్ట్పోన్మెంట్ రేపు వస్తాను సార్, ఎల్లుండి వస్తాను, నువ్వు రాకుండా ఇంకోటి వస్తాడు. ఓకే, లేజీ అండి, అలా కూర్చుంటారు. ప్రొడక్ట్ చెప్తాను సార్, ప్రొడక్ట్ ఓ బ్యాగ్ తీస్తారండి చాలామంది సేల్స్ పర్సన్. ఏ బ్యాగ్? క్లాత్ షాప్లో బట్టలు అమ్ముతారు, ప్లాస్టిక్ కవర్ ఉంటుందండి, దాంట్లో పేపర్స్ పట్టుకొని పోతారండి. అవును. అరే వాట్ ఈస్ దట్ బాస్, యు ఆర్ ఇన్ ఏ ప్రొఫెషనల్ ఉండాలి. నీ బ్యాగ్ ఉండాలి, 2,000 3,000 రూపాయల బ్యాగ్ ఉండాలి. నీ వాచ్ ఉండాలి, 2 లక్షల రూపాయల వాచ్ ఉండాలి. నీ మొబైల్ ఉండాలి, 1,50,000 వాచ్ ఉండాలి. అరే మొబైల్ ఉండాలి. నీ డ్రెస్సింగ్ ఉండాలి, అద్భుతంగా ఉండాలి. అప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు బాస్. లేకున్నా సరే అలా ఉండాలి, అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తారు. పాత బ్యాగ్ పట్టుకొని అది పర్ర సౌండ్ వస్తుంటుంది, అందుకు వాళ్ళు పేపర్ తీసి రాయదని పెన్, అలా దిస్ పెన్ ఈస్ 20,000 రూపీస్. ఓకే, ఎందుకు చెప్తున్నాను తెలుసా? అంటే నా గొప్ప విషయం కాదండి. అరే నీ పెన్ను కూడా కాస్ట్లీ ఉండాలి బాస్. నీ పెన్ను కూడా ఎలా ఉండాలంటే, ఆ పెన్తో రాస్తుంటే బోత్ వచ్చా పెన్నే అనాలి. అంటే ఇవన్నీ ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కాదండి, నీవు ఎంత కరెక్ట్ పర్సన్వో తెలవడానికండి. ఈజీగా యాక్సెప్ట్ చేస్తారండి వాళ్ళు, ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఈజీగా యాక్సెప్ట్ చేయడం వల్ల అక్కడ సేల్స్ ఈజీ అవుతుందండి, ప్రొఫెషన్లో ఈజీగా అవుతుందండి. నేను చెప్పిన ఈ 4-5 పాయింట్లు కనుక మీరు చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు బాస్. దీంట్లో 100% సక్సెస్ అవుతారు బాస్. లేజీ ఉండొద్దు, టైంకి వెళ్ళండి, చక్కని డ్రెస్ వేసుకోండి, మంచి పెన్ను, మంచి క్యాలిక్యులేటరు, మంచి మొబైల్ అంటే గుర్తొచ్చిందండి, ఇంకా రింగ్ టోన్ పెట్టుకుంటారు. అతను పార్టీతో మాట్లాడుతూ ఉంటాడండి కస్టమర్తో, మీరు ఇది ఫలానా అది కొంటారంటే అమ్మని తీయని దెబ్బ వస్తుంటారు.
పాటనే, తెలుగు పాటనే. ఈ పాటకు దానికి ఏం సంబంధం అండి? అవును కూడా, వీడి క్యారెక్టర్ ఏంది బాబు, ఏం పాటలు పెట్టాడు. రింగ్ టోన్స్, అలాంటివి రింగ్ టోన్స్ పెట్టకండి. మంచి రింగ్ టోన్ ఆ రింగ్ టోన్ పెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తుంటారు, కాలర్ ట్యూన్ అంటారు. అంటే మనం ఫోన్ చేస్తే వాళ్ళది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, వాళ్ళ కంపెనీ ప్రమోషన్ చేస్తూ ఉంటారు, కాదు ఏదో చేస్తూ ఉంటారు, కాదు. ఇప్పుడు దానికి ఏం చేయాలి, మీరు మామూలు ట్యూన్ పెట్టుకోండి. మీ కాలర్ ట్యూన్ మీ వాడుకుంటాడు, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నేను చూపిస్తాను ఇక్కడ. మిత్రమా, నీ యొక్క స్క్రీన్ ఉంటుంది, పైన స్క్రీన్ ఎలా ఉండాలి తెలుసా? ఆ స్క్రీన్ చూస్తే కూడా ఆనందంగా ఫీల్ కావాలి. నా స్క్రీన్ ఎప్పుడు ఇలాగా ఉంటుంది. ఓకే, స్క్రీన్ కూడా, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో సినిమా యాక్టర్ల బొమ్మలు ఏదేదో పెట్టుకుంటారు, కాదు బాస్. ఎలా ఉండాలంటే అద్భుతంగా ఉండాలి. ఇది చూసినప్పుడు కూడా వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్ అనేది వాళ్ళకు ఒక ఐడియా రావాలి మీ మీద. ఒక మంచి, ఇది ప్రతి ఒక్కటి జడ్జ్ చేస్తారండి దాంట్లో. ఇవన్నీ సింపుల్ లక్షణాలు అండి. వర్క్షాప్లో ఇంకా అద్భుతంగా నేర్చుకుందాం ఏదైనా వర్క్షాప్ ఉంటే. ఓకే, రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎర్న్ సో మచ్ మనీ, డబ్బులు సంపాదించండి, మంచి ప్రొఫెషనల్గా తయారగండి, అంతకంటే ఏం లేదండి. కానీ చాలా సింపుల్ వర్డ్స్ పల్లె చెప్పారు సార్. ఏదైనా కమ్యూనికేషన్లోనే ఉంటుంది. ఈవెన్ మనం ట్రాన్స్లేట్ చేద్దాం అనుకునేటప్పుడు, ఇందాక నరేంద్ర మోదీ గారికి కూడా వేరే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పక్కన ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు. నిజంగానే ఆ కమ్యూనికేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనం అంత తెలియజేసినట్టు, మన దగ్గర క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకున్నట్టు. చాలామంది రకరకాలుగా మాట్లాడుతారు. చెప్పలేడు, కలెక్టర్ తానికి వెళ్ళండి భయం అవుతాను చాలా మందికి. అవును వెళ్ళి కలవరు, ఎందుకు తెలుసా? ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడదేమో. కలెక్టర్ తానికి వెళ్ళి మీ అబ్బాయిని తీసుకెళ్ళు, అబ్బాయి కెన్ స్పీక్, మీ అబ్బాయి మాట్లాడతాడు, కమ్యూనికేట్ చేస్తాడు. భయపడద్దండి, వెళ్ళిపోవాలి, కమ్యూనికేట్ చేయాలి. నీ మనసులో ఉన్న భాష. ఏమండి చూడండి, తమిళనాడులో వెళ్తే తమిళమే మాట్లాడతారు, మీరు గుజరాత్ వెళ్తే గుజరాతే మాట్లాడతారు. ఓకే, కేరళ వెళ్తే మలయాళమే మాట్లాడతారు, జపాన్ వెళ్తే జపనీసే మాట్లాడతారు, ఫ్రాన్స్కి వెళ్తే ఫ్రెంచే మాట్లాడతారు. మరి నీ భాష మాట్లాడేటప్పుడు వేరే భాషలో ట్రాన్స్లేట్ చేసుకుంటే తప్పేం లేదు కదా. అవును, భాష రాకుండగా నీ భావాన్ని ప్రకటిస్తే చాలు బాస్, ఎనీథింగ్ ఇస్ సక్సెస్. భాషదేముంది బాస్, భాషకు నదేకో మీరు భావనకు దేకో. గ్రేట్ వర్డ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కంపెనీ. నమస్తే అండి, నమస్తే. అయితే చాలామంది ఎప్పుడైతే మీరు క్లాస్ అని అనౌన్స్ చేశారో, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ ప్రొఫెషనల్స్ కూడా ఇందులో ఉండేటువంటి వాళ్ళు, జర్నీ చేసేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో, వాళ్ళు కూడా టెక్నిక్స్ తెలుసుకోవడానికి కానివ్వండి, లేదంటే ఏ ఏరియాలో మేము వీక్గా ఉన్నాము, ఏ ఏరియాని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు, మార్కెట్ని ఎలా రీడ్ చేయొచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతోటి క్లాస్కి ఎన్రోల్ చేసుకుందామని అడుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఎప్పుడు క్లాస్ ఉంటుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రులారా, నేను రీసెంట్ వరకు ఒక ఆర్గనైజేషన్లో మంచి పొజిషన్లో పనిచేశాను. అక్కడ నాకు శాలరీ ఉండేది, రిటైర్ అయిపోయాను. కాబట్టి నాకు కూడా ఇన్కమ్ కావాలి, నేను కూడా బతుకుదేరు కావాలి. కాబట్టి సో ఎక్కడైనా సరే ఫీజు ఎంతో కొంత ఉంటుందండి. ఆ ఖర్చులుగా మిగిలేది ఎక్కడైనా తక్కువనే. కాబట్టి మీరు 100% చేరండి. ఎలా ఉండబోతుందో చెప్తాను ఈ క్లాసు. 19th అనుకుంటున్నానండి, నేను సింగపూర్కి వెళ్తున్నాను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళతోనే. ఓకే, నేను 18th వస్తాను, 17th వస్తాను. 19th నుంచి ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. మిమ్మల్ని చూసి, మీ బ్యాచ్ చూసి అది 7 days 10 days డిసైడ్ చేస్తాను. దాని తర్వాత ఒక్కరోజు మాత్రమే మీరు ఫిజికల్గా నన్ను కలిసి నాతో పాటు వినాలి. ఈ వారం రోజుల క్లాసులో, ఆన్లైన్ క్లాసులో నేను మాట్లాడతాను, నా సహచర బృందం మంచి మంచి బాగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తాను, నేను కూడా ఉంటాను. ఓకే, తర్వాత 1 day క్లాస్లో కూడా కొంత సక్సెస్ఫుల్ లిజెండ్స్ని తీసుకొస్తాను కావాలంటే మధ్యలో. వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో చూపిస్తాను మీకు. దాని తర్వాత ఇక్కడ అయిపోదండి. ఇదంతా ఏం తెలుసా, ఒక సైకిల్ తొక్కాలంటే బుక్ చదివితే సైకిల్ వస్తుందా? రాదే. స్విమ్మింగ్ చేయాలంటే ఒక బుక్ చదివితే స్విమ్మింగ్ వస్తుందా? రాదే. అదే రకంగా ఇంతవరకు తర్వాత మిమ్మల్ని ప్రాక్టికల్గా కొన్ని వెంచర్స్, నాకు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ రోజు నేను వస్తానా, నాతో పాటు ఇంకొకరు వస్తారా, విల్ షో యూ ల్యాండ్స్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అక్కడ ఇలా ఉంటుంది, ఈస్ట్ ఏంది, వెస్ట్ ఏంది, అదేంది, వెంచర్ ఏంది, అక్కడ వాటర్ ట్యాంక్ ఎందుకు ఉంది, డ్రైనేజ్ ఉందా, కేబులింగ్ లోపల నుంచి ఉందా, బయట నుంచి ఉందా, తార్ రోడ్ ఉందా, సీసీ రోడ్ ఉందా, అక్కడ మొక్కలు ఉన్నాయా, అది వెంచర్ ఎంతవరకు ఉండదు, లీగల్గా ఏంది, రెరా అంటే ఏంది, అన్నీ రెరా అంటే ఏంది, హెచ్ఎండి అంటే ఏంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. వైటీడీ అంటే ఏంది, ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ జార్గాన్స్ ఉంటాయి. వాడు నేర్పించేసి మీకు చెప్పేసిన తర్వాత అక్కడ అయిపోతుందండి. ఇక మీరు మొదలు పెట్టాలి. మీ ఇష్టమైన కంపెనీ చేయండి, ఎక్కడ చేరొచ్చు. ఐ డోంట్ సజెస్ట్ ఎనీథింగ్, నన్ను అడగదు కూడా ఏ కంపెనీ చేయాలని, మీ ఇష్టం ఎక్కడ చేరొచ్చు. చేరిన తర్వాత గ్యారంటీ మీరు బౌన్స్ బాక్ అవుతారు. సార్ ఏం లేదు సార్ అంటారు. అప్పుడు నెలకు 1 or 2 క్లాసులు మళ్ళీ ఆన్లైన్లో ఉంటాయి.
ఆన్లైన్లో మనం మాట్లాడుకుందామండి. మీ డౌట్స్ నాకు తెలిసింది చెప్తాను, తెలియని చెప్పలేను కాబట్టి తెలిసింది చెప్తాను. ఇది 6 months వరకు సపోర్ట్ ఉంటుందండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోర్స్ మాడ్యూల్. ఓకే సార్. ఓకే, సో ఫ్రెండ్స్ కమ్ వెల్కమ్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, బిజినెస్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా మీ పర్సనల్ మేనేజ్మెంట్ గ్రోత్ కానివ్వండి, లేదంటే పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించింది కానివ్వండి, ఏదున్నా సరే సో గంపా నాగేశ్వర్ గారి సెషన్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రస్తుతానికి 19th నుంచి క్లాసెస్ అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించి కంటిన్యూస్గా ఉంటాయి. ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కొంతమంది మెసేజ్ పెట్టారు, నేను గంపా నాగేశ్వర్ గారి టీంకి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఆ విధంగానే మీకు ఫాలోఅప్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు కావాల్సినటువంటి డేటాని అక్కడ మెసేజ్ పెట్టి కాంటాక్ట్ నెంబర్ మాత్రం మర్చిపోదు. కాంటాక్ట్ నెంబర్ పెట్టి నాకు ఇచ్చేస్తే నేను ఖచ్చితంగా టీంకి గంపా నాగేశ్వర్ గారి టీంకి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.